నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసినటువంటి మీడియా ఛానళ్లతోనూ ఎంపిక చేసినటువంటి జర్నలిస్టులతోనూ అది కూడా ముందుగానే ప్రశ్నలు రాసి వాళ్ళకి ఇచ్చేస్తే అదే ప్రశ్నలు అడుగుతారు ప్రెస్ మీట్ కూడా ఈయనకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతాడు అన్నటువంటి విషయం అది కూడా చూసి చదువుతాడు అన్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే పొరపాటున రేపు పొద్దున ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు కనుక నేషనల్ మీడియాను పిలిపించో లేకపోతే హిందీ జర్నలిస్టులను పిలిపించో లేదా ఇంగ్లీష్ ఛానల్కు సంబంధించినటువంటి జర్నలిస్టులను పిలిచో ఇలాంటి ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మించితే మన సౌత్ ఇండియా వరకే ట్రోల్ మెటీరియల్గా మిగిలిపోయాడు వాళ్ళను గనుక ప్రెస్ మీట్కి పిలిచి ఇలాంటి ప్రెస్ మీట్ గనుక పెడితే ఈయన ఇండియా మొత్తానికి ఒక ట్రోల్ మెటీరియల్ లాగా మిగిలిపోతాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడంటే సినిమాల్లో జరిగేటువంటి సన్నివేశాలు బయట జీవితంలో జరిగితే తప్పేమిటి సినిమాల్లో ఉన్నటువంటి డైలాగులు బయట ప్లకార్డులతో చూపిస్తే తప్పేముంది సినిమాలు వేరు కాదు మన నిజ జీవితం వేరు కాదని చెప్పుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిజంగా స్కూలుకి వెళ్ళారా మీరు డిగ్రీ పాస్ అయ్యారా లేదా పక్కన పెడితే మీరు నిజంగా స్కూలుకి వెళ్ళారా లేదా అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తుంది నిన్నటి ప్రెస్ మీట్ను చూస్తే గనుక ఈయన అంటాడు సినిమాల్లో డైలాగులు నిజ జీవితంలో చెబితే తప్పేముంది అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమాల్లో ఎవడో అత్యాచారం చేస్తే నిజ జీవితంలో మీ కార్యకర్తలను అత్యాచారం చేయమంటావా సినిమాల్లో ఎవడైనా హత్య చేస్తే నిజ జీవితంలో మీ కార్యకర్తలను హత్య చేయమంటావా సినిమాల్లో ఎవడైనా స్మగ్లింగ్ చేస్తే నిజ జీవితంలో మీ కార్యకర్తలను స్మగ్లింగ్ చేయమంటావా సినిమాల్లో ఎవడైనా హీరోనో విలనో గంజాయి తాగితే నిజ జీవితంలో మీ కార్యకర్తలు గంజా తాగమని చెబుతావా మీకు ఇష్టమైనటువంటి పుష్ప సినిమా ఏదైతే ఉందో అందులో హీరో రెడ్ శాండిల్ స్మగ్లరు సో మీకు ఇష్టమైన సినిమాలో హీరో రెడ్ శాండిల్ స్మగ్లర్ అని మీ కార్యకర్తలను రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేయమంటావా చేయమనవు కదా మరి సినిమా నిజ జీవితం ఎలా అవుతుంది సినిమా అనేది ఒక కల్పిత కథ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొని వచ్చి మీరు నిజ జీవితంతో ముడిపెట్టి దాన్ని కూడా ఇప్పటికీ మీరు సమర్థిస్తున్నారంటే నిజంగా మీరైతే చదువుకోలేదని చెప్పి ఒక అజ్ఞాని అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ అభిప్రాయపడడం మాత్రం పక్కా ఇక చూడండి సినిమాల్లో చూపించినవి బయట చేయవచ్చు సినిమాల్లో అన్న మాటలు బయట అనవచ్చు సినిమాలకు నిజ జీవితానికి తేడా లేదు ఇది వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం రప్పా రప్పా నరుకుతామనేది సినిమా డైలాగ్ కాబట్టి దానిని బయట కూడా పోస్టర్లుగా వేసినా తప్పే లేదని ఆయన నొక్కి వక్కానించారు మేము అధికారంలోకి రాగానే రప్పా రప్పా నరుకుతామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శించడం ఈ భజనంతా మనకు తెలిసిందే ఎక్కడికి పోయినా రప్పా రప్పా నరుకుతాము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాము తొక్కుతాము చంపుతామని ప్లకార్డులు చూపిస్తామంటే వాస్తవంగా ప్లకార్డులు చూపించడం వెనుక ఆ అల్లరి మూక వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారే అని నిన్నటి ప్రెస్ మీట్తో చాలా స్పష్టంగా అందరికీ తెలిసిపోయింది ఇంకొక విషయం అంటాడు ఇక్కడ చూడండి డిఐజీలు మాఫియా డాన్లుగా మారారు డిఎస్పీలు సిఐలతో డబ్బులు వసూళ్లు ఎమ్మెల్యేలు పెదబాబు చిన్నబాబుకు వాటాలు పోలీసు వ్యవస్థపై జగన్ తీవ్ర ఆరోపణలంట పోలీసుల గురించి పోలీసుల వ్యవస్థ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది మీ హయాంలో పోలీసులు ఎలాంటి పోలీసులు ఉండేవాళ్ళు ఒక సీతారామాంజనేయులు ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు ఒక గున్ని ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు అదే ఆయన టాటా ఏం చేశాడో మనకు అందరికీ తెలుసు ఇలా చెప్పుకుంటూ పోతే 20 మంది ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు పోలీసులకు యూనిఫామ్ వేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా వాడుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోలీసుల గురించి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది అదేవిధంగా ఈయన్ని ఏమన్నాలో కూడా అర్థం కాలేదు ఆ సిద్ధార్థ్ కౌశల్ ఎవరైతే ఉన్నారో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఆయనే ప్రెస్ మీట్ పెట్టి అయ్యా నేనేదో నా పర్సనల్ ప్రాబ్లమ్స్తో వెళ్ళిపోతున్నాను నాకు మంచి ఉద్యోగం వచ్చింది రిలయన్స్లో ఉద్యోగం వచ్చింది అని చెప్పి ఆయన ఏదో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళితే దాన్ని ప్రస్తావిస్తూ ఇవన్నీ చూడలేక ఆ కౌశల్ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళినాడంటాడు నిజంగా ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఏదైనా మాట్లాడితే నమ్మేలాగా ఉండాలి కానీ జనము గాండ్రించి ముఖం మీద ఉమ్మేలాగా ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు మీది తప్పు కాదు మీకు ఎవరో స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు నిజంగా నాకు తెలిసి వాళ్ళు ఎవరు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు నిజంగా ఆ పార్టీలతో కుమ్మక్కయ్యి మీకు స్క్రిప్ట్ రాసిస్తా అన్నారు లేకపోతే ఏంటండి ఏకంగా ఆ సిద్ధార్థ
ప్రశాంత్ కౌశలే ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే దాన్నే మళ్ళీ ప్రెస్ రిలీజ్లో వచ్చి మీరు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? సో దయచేసి ఒక స్క్రిప్ట్ రైటర్నన్నా మార్చండి. మీరు ఎలాగో మార్చరనుకోండి, ఎందుకంటే వేరే వాడు వస్తే కఠిన పదాలు రాసిస్తే మీకు పలకను చేత కాదు కాబట్టి మీరు అతన్నే కంటిన్యూ చేయించుకుంటారు. ఇక మీ ఇష్టము. సో దయచేసి ఈ పోలీసు వ్యవస్థ గురించి, పోలీసుల గురించి మీరు మాట్లాడొద్దండి. మీరు ఏ విధంగా పోలీసు వ్యవస్థను, పోలీసులను వాడుకొని ప్రతిపక్ష పార్టీలను, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో అందరూ చూశారు కాబట్టే మీకు 151 నుంచి 5 తీసేసి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. సో మీరు స్క్రిప్టు మార్చరు, ఏమీ మార్చరు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.